చెరువులు కుంటలు ఆక్రమణలపై హైడ్రా చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. అక్రమదారులు నిర్మించిన 52 కట్టడాలను కూల్చివేశారు. చింతల చెరువు బఫర్ జోన్లో ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. అయితే అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు తెలిపారు. చెరువులు కుంటలు ఆక్రమణలపై హైడ్రా చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఆక్రమణదారులు నిర్మించిన 52 కట్టడాలను కూల్చివేశారు. చింతల చెరువు బఫర్ జోన్లో ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. అయితే అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, సర్తాజ్ మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో అన్యప్రాంతానికి గురైనటువంటి చెరువులే కానీ ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా తిరిగి పొందడం కోసం అంటే ఎంక్రోచ్మెంట్ ను కూడా తొలగిస్తూ అయితే ప్రజలకు ఉపయోగ విధంగా తీసుకురావడం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు శ్రీకారం చుట్టడం జరిగింది. హైడ్రా కూడా మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా ఫుల్ యాక్టివ్ గా అంటే హైదరాబాద్ లో ఏదైతే అన్యాక్రాంతానికి గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిలో నేరుగా ఐజీ స్థాయి అధికారి రంగనాథన్ నియమించడం జరిగింది. రంగనాథ్ కనుక నిన్న మనం చూసినట్లయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి యాప్రాల్ అమీన్పూర్ ఏరియాలో కూడా పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆక్రమణకు గురైనటువంటి చెరువులను పరిశీలించిన నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి గాజుల రామారం సర్కిల్ పరిధిలో ఉన్న చింతల్ చెరువు వద్ద అక్రమంగా నిర్మించినటువంటి 52 ఏదైతే నివాసాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తాత్కాలిక నివాసాలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ముఖ్యంగా చింతల చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ ప్రాంతం ఏదైతే ఉందో బఫర్ జోన్ లో అక్రమంగా అక్కడ ఉన్నటువంటి సంబంధిత గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల అండదండలతో అయితే అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో పూర్తి స్థాయిలో అది విరుద్ధమని తెలిసినప్పటికీ కూడా అక్కడ నివాసం ఉంటూ అక్కడ నిర్మించడంతో అయితే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో అందినటువంటి ఫిర్యాదుల మేరకు అయితే వాటిని కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా బఫర్ జోన్ అదేవిధంగా ఎఫ్టీఎల్ కు సంబంధించినటువంటి నిర్మాణాలు జరిగితే రానున్న రోజుల్లో చర్యలు మరింత ఉధృతం చేస్తామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో అయితే క్రమక్రమంగా హైడ్రా అయితే ముందుకు దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో మనం చూస్తున్నాం 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి విధంగా అయితే ప్రస్తుతం అయితే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా వరకు చెరువులు కూడా అన్యాక్రాంతానికి గురయ్యాయంటూ అయితే పలు రకాలైనటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం హైదరాబాద్ పైన ప్రత్యేక దృష్టి సారించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ జరిగినటువంటి ఆక్రమణలకు సంబంధించి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అండదండలతో ఎవరైతే ఆక్రమణలో కొంతమంది అయితే నాయకులకు సంబంధించినటువంటి బినామీలుగా ఉండి కూడా చాలా ప్రాంతాలలో అయితే ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటన్నిటినీ కూడా రికవరీ చేయడంతో పాటు వీటన్నింటినీ కూడా ప్రభుత్వానికి తిరిగి అందజేయడం ప్రజలకు సద్వినియోగం అయితే చేసే విధంగా అయితే ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈవీడీఎం శాఖను అయితే ప్రస్తుతం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ శాఖగా అయితే రూపకల్పన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనితీరు ఇప్పటికే ప్రారంభమైనట్టు మనకు తెలుస్తా ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని చెరువుల ఆక్రమణలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా హైడ్రా అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రతి అంశాన్ని కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదును కూడా స్వీకరించి అనంతరం 2 వారాల పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో మమేకమై అక్కడ కనుక ఆ స్థలం ప్రభుత్వ స్థలం కనుక తేల్చినట్టయితే ఎలాంటి ఎంక్రోచ్మెంట్ అయినా కానీ తొలగించడంలో హైడ్రా వెనకాడబోదంటూ ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు ఏదైనా ఆక్రమణకు గురైనా లేదంటే ఆక్రమణకు పాటుపడుతున్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే మనం చూడవచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్ల పైన కూడా ఆక్రమణకు గురి చేసి కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కూడా ఆక్రమించినటువంటి ఘటనలు అయితే గతంలో హైదరాబాద్ లో నెలకొన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ ప్రత్యేకంగా ప్రభుత్వానికి సంబంధించిన అసెట్స్ ప్రొటెక్షన్ విభాగం కావడంతో అయితే
ప్రభుత్వ భూములను ఎంక్రోచ్ చేసేటువంటి వాళ్ళపైన పూర్తి స్థాయిలో అక్కడ విచారణ జరిపి వారిని బాధ్యులను కూడా చేసే విధంగా అయితే హైడ్రా అయితే ముందుకు సాగుతా ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నాం గత 2 రోజుల నుంచి అయితే హైడ్రా యాక్టివిటీస్ కింద చూసినట్లయితే వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదు కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రాంతాలలో ఏవే చెరువులు అయితే ఆక్రమణకు గురాయో ప్రజలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరి ద్వారా ఫిర్యాదు అందినప్పటికీ కూడా హైడ్రాకు సంబంధించినటువంటి వింగ్ అయితే అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో పాటు అక్కడ చర్యలు కూడా తీసుకునేందుకు ఎక్కడ కూడా వెనకాడబోదని చెప్తూ వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇప్పటికే హామీ ఇవ్వడంతో అయితే చాలా ప్రాంతాల నుంచి కూడా గతంలో ఆక్రమణకు గురైనటువంటి ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటి గురించి కూడా వాళ్ళ అధికారుల దృష్టికి ఒక్కొక్కటిగా నోటీస్ వస్తున్నట్టయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఎంతటి వారైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులను అయితే ఆక్రమించినట్లయితే ఎప్పుడు ఆక్రమించినా కూడా వాటికి ఉన్నటువంటి రికార్డు ప్రకారం గతంలో ఉన్న రికార్డులను కూడా ఇప్పుడు ప్రస్తుతం వాటిని బేరీజు వేసుకొని అక్కడ కనుక స్థలాలలో అక్రమ నిర్మాణాలు జరుగుతాయి. ఎంతటి నిర్మాణాలను తొలగించడంలో హైడ్రా వెనుకడబోదని ఇప్పటికే మనం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నిటి వద్ద కూడా ఇటు హైడ్రాకు అంటే గతంలో ఈవీడీఎం సంబంధించినటువంటి అధికారులే దాన్ని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో హైడ్రా వచ్చిన క్రమంలో అయితే గతంలో కూడా కొన్ని నిర్మాణాలను కూల్చడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ పైన కూడా ప్రత్యేక దృష్టి సారించి రానున్న రోజుల్లో ఎంత మేరకు హైడ్రాకు సంబంధించినటువంటి భూములు అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసెట్స్ చెరువులు ముఖ్యంగా అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఆక్రమణకు గురైనటువంటి అన్నిటిపైన కూడా ఆరా తీయడంతో పాటు ఖచ్చితంగా రానున్న రోజుల్లో హైడ్రా ఒక ప్రత్యేక మార్పుతో ప్రజలందరికీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక ప్రత్యేక దృష్టితో హైడ్రా ఏర్పాటు చేయడం జరిగిందో ఆ దృష్టికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఆక్రమణలను అయితే ఛేదించేటువంటి పనుల్లో అయితే హైడ్రా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. సర్తాజ్. రైట్, థాంక్యూ రామ్ ప్రసాద్. మధ్యకెళ్తే తమ్ముడు మధ్యకుండానే మళ్ళీ ఇది పడ్డప్పుడు అన్నిటి అవుతుంది మళ్ళీ